దేవుని సంఘములో ఏదైనా పనిని, బాధ్యతను నిర్వహిస్తున్నామంటే అది ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే అది గొప్ప పని, గొప్ప బాధ్యత. మరి అలాంటప్పుడు ఆ బాధ్యతను స్వీకరించే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియ మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో సంఘాలలో పెద్దలుగా ఉండి బాధ్యతలను నిర్వహించే వ్యక్తులకు ఉండవలసిన విషయాలను గురించి తెలుసుకుందామా? ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా.
ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మదగిన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక అధ్యయనాలను ధ్యానిస్తున్నాం. ఇంతవరకు ఈ పత్రిక ద్వారా ఎన్నో నూతన సత్యాలను తెలుసుకొని ఉన్నారని భావిస్తున్నాం. ముఖ్యంగా సంఘమును గూర్చి అందులో ఇమిడి ఉన్న విశ్వాస సిద్ధాంత సూత్రాలను పౌలు హెచ్చరికల ద్వారా నేర్చుకుంటూ వాక్యానుసారంగా వాటిని మన స్థానిక సంఘాల్లో ఆచరిస్తున్నారని తలుస్తున్నాం. ఇక నేటి ఈ పాఠంలో మనము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ముందుగా 3వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. ప్రియులారా, ఈ వచనంలో నమ్మదగినది అను మాటను విశ్వసనీయమైనదిగా తర్జుమా చేస్తే సరి అయినదిగా ఉంటుందేమో అని నా భావన. మరొక మాటల్లో చెప్పాలంటే ఈ మాట కాల పరీక్షను ఎదుర్కొని నిలుస్తుంది. అదేవిధంగా ఈ మాటపై మనము సులువుగా ఆధారపడగలం కూడా. ఇక ఈ వచనంలోనే ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అనే మాటను మనము గమనిస్తాం. ఈ మాట ఎవడైనను అధ్యక్ష పదవిని వెదుకుతున్నట్లయితే అనే అర్థాన్ని ఇస్తుంది. అనగా సంఘంలోని పనిని లేదా బాధ్యతను క్రమంగా వెదుకుతున్నారనే అర్థం అందులో దాగి ఉంది. ఆ పదవికి లేదా ఆ పనికి అర్హతలు ఉన్నవారు ఆ పనిని వెదకడం మంచిదే అని నేను భావిస్తాను. ఆత్మదేవుడు తనకిచ్చిన వరమును నిర్వర్తించడానికి ఆ వ్యక్తికి ఒక స్థానము తప్పక అవసరమై ఉంటుంది. ఒకవేళ ఆత్మదేవుడు ఆ వరమును అనుగ్రహించినప్పుడు, అతన్ని నడిపించినప్పుడు తనంతట తానే స్వంతగా ఒకవేళ ఆ పదవిని లేక ఆ పనిని వెతికినట్లయితే అదొక విషాదకరంగానే మారే అంశంగా ఉంటుంది. ఈ మాట మనకు మరొక అర్థాన్ని కూడా తెలియజేస్తుంది. అదేమిటంటే స్థానిక సంఘంలో అధ్యక్షులుగా ఒక్కరు మాత్రమే కాకుండా ఒక్కరికంటే ఎక్కువగా పలువురు ఉన్నారు అనే తలంపును కూడా ఇక్కడ మనం చూస్తాం. అధ్యక్ష పదవి లేక బిషప్ యొక్క పదవి అనే మాటను కూడా ఈ వచనంలో మనము గమనించగలం. అధ్యక్షుడు లేక బిషప్ అనే పదము ఎంతో కాలంగా తప్పుగా తర్జుమా చేయబడుతూ వస్తుంది. వివిధ రకాల గుంపుల వారు వివిధ అర్థాలతో తర్జుమా చేస్తూ వచ్చారు. సంఘ పరిపాలనలో ఎపిస్కోపల్ అనగా బిషప్ పరిపాలన విధానాన్ని అనుసరించేవారు ఈ బిషప్ అనే పదంపై
మరీ ఎక్కువగా నొక్కి చెప్తూ తర్జుమా చేశారు. వాస్తవానికి బిషప్ అనే పదానికి సాధారణంగా పర్యవేక్షకుడు లేక పర్యవేక్షణ చేయువాడు అని అర్థం. పై విచారణకర్త. ఆదిమ సంఘంలో పాస్టర్ గారు 4 విభిన్నమైన పేర్లతో పిలువబడేవారు. 1 పెద్ద లేక ప్రెస్బిటర్, 2 కాపరి లేక పాస్టర్, 3వది పర్యవేక్షకుడు లేక బిషప్, 4వదిగా సేవకుడు లేక పరిచర్య జరిగించువాడు అనే పేర్లతో పిలువబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలని నేను ఆశిస్తున్నాను. సంఘ కాపరి అనేవాడు ఎప్పుడు కూడా రెవరెండ్గా పిలువబడలేదు. ఇటువంటి పేరును బైబిల్ గ్రంథం కూడా ప్రోత్సహించదు. ఎందుకంటే రెవరెండ్ అనే పదానికి అర్థము భయంకరుడు, భయమును కలిగించువాడు అని అర్థం. ఈ పేరు కేవలము దేవునికి మాత్రమే చెందాలి. పెద్దలు మరియు బిషప్ అనే 2 పదాలు కూడా ఒకే అర్థాన్ని ఒకే వ్యక్తికి వర్తిస్తాయని చెప్పగలను. ఎపిస్కోపల్ లేక బిషప్ పరిపాలన విధానంలో ఉండేవారు ఈ నా మాటలతో పూర్తిగా అంగీకరించరని కూడా నాకు తెలుసు. పెద్దలు అనే పదం గ్రీకు భాషలో ప్రెస్బిటర్ అని పిలువబడింది. ఈ పదము పరిణితి చెందిన వ్యక్తి అయి ఉండాలని, ఆ పదం పని చేస్తున్న వ్యక్తిని బిషప్ అనే పదం ఆ వ్యక్తి చేస్తున్న పనిని లేక బాధ్యతను సూచిస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ 2 పదాలు ఒకే వ్యక్తిని లేదా ఒకే పనిని సూచిస్తున్నాయి. ప్రియులారా, మరొక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏ బిషప్ కూడా ఆదిమ సంఘంలో ఇతర పెద్దలపైన లేదా బిషప్ల పైన అధికారం చెలాయించలేదు. అతడు సంఘాలపై అధికారం చెలాయించలేదు. అటువంటి పరిపాలన విధానం దేవుని వాక్యంలో మనము ఎక్కడా కనుగొనము. అనేక సంఘాలు స్థాపించిన పౌలు కూడా తనను తాను ఒక బిషప్గా చెప్పుకోవడం కానీ లేదా సంఘాలపై అధికారం కలిగి ఉన్నానని చెప్పడం కానీ మనము ఎక్కడ కూడా చూడము. సేవకుడు ఉన్నది సేవ చేయడానికే కానీ అధికారం చేయడానికి కాదు. ఇక ఈ వచనంలో మరొక మాట ఏమిటంటే దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. దీని భావం ఏమిటంటే సంఘంలో సేవ చేయడానికి అతడు ఒక స్థానాన్ని వెతుకుతున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మరియు 3వ వచనంలోని మొదటి భాగాన్ని గమనిద్దాం. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి. ప్రియులారా, ఇక్కడ మనకు ఒక పెద్దలో అనగా సంఘములో అధ్యక్షునిలో ఉండవలసిన సానుకూలమైన లక్షణాలు ఇవ్వబడ్డాయి. అతడు ఏ విధంగా ఉండాలో తెలియజేసేవి. వాటిని ఒకసారి గమనిద్దాం. మొదటగా అతడు నిందారహితుడై ఉండాలి. నిందారహితుడు అనే మాటలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు సంఘంలో ఏదైనా పదవిని చేపట్టినప్పుడు మీపై నిందలు రావడం సహజం. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ నిందలు నిజం కాదు. అతడు నిందించబడిన విషయాల్లో నిరపరాధిగా నిలవగలిగే వాడై ఉండాలి. ఒక సంఘ కాపరి ఒక సంఘానికి క్రొత్తగా పాస్టర్గా నియమింపబడిన కొద్ది రోజులకే మరొక సీనియర్ చర్చి పాస్టరు ఇద్దరు ఒక దగ్గర కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ క్రొత్తగా నియమింపబడిన మొదటి సంఘ కాపరి రెండవ కాపరితో ఈ రీతిగా అన్నాడు, ఆ గొప్ప చర్చిలో పాస్టర్గా ఉండడం ఎలా ఉంది అని అడిగాడు. అందుకు ఆ క్రొత్త పాస్టర్ గారు, ఇది నాకు ఒక అద్భుతమైన అవకాశం, కానీ నేను చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను. నేను అనేక అభియోగాలకు గురి అవుతున్నాను, కానీ నేను కొన్ని విషయాలను ఎదుర్కోలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి జవాబులు ఇవ్వడానికి నేను నా విలువైన సమయం మొత్తం వెచ్చించలేను కదా. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారికి జవాబులు ఇవ్వకుండా ప్రయత్నించకుండా ఉండడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ రెండవ కాపరి అన్నాడు, మీపై వచ్చిన నిందలు నిజం కాకపోవడం గురించి మీరు సంతోషించండి అని అన్నాడు. నిజమే ప్రియులారా, కాపరి అనేవాడు అలాంటి స్థితిలో ఉండడం మంచిది. ఒక కాపరి లేదా ఒక అధ్యక్షుడు, ఒక పెద్ద మరియు ఒక బిషప్ అని పిలువబడే ప్రతి వ్యక్తి కూడా అలాంటి వానిగానే ఉండాలి. అలాంటి వాడే కావాలి. నిందారహితుడుగా ఉండాలి. అభియోగాలు వచ్చినా నిందించబడినా నిరపరాధిగానే ఉండాలి. ఇక అధ్యక్షునిగా ఉండవలసిన మరొక అర్హత ఏమిటంటే అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి.
దీన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇది అతడు వివాహితుడు కావాలని అర్థం చేసుకోవచ్చు. పౌలుకు ఇదే ఉద్దేశం ఉండవచ్చని నా అభిప్రాయం. బహుశా మీరు పౌలుకు వివాహం కాలేదు కదా అనవచ్చు. పౌలు వివాహితుడై ఉండి అతని భార్య మరణించి ఉండవచ్చనేది నా నమ్మకం. అతడు వివాహం కాకుండా సన్హెద్రిన్ సభలో సభ్యుడు కాలేడు. అతడు తాను ఒక అపోస్తులుడుగా తన ప్రయాణాల కారణంగా మళ్ళీ వివాహం చేసుకోకుండా ఉండి ఉండవచ్చు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఒక సంఘానికి పాస్టర్గా నియమించబడినప్పుడు అతనికి వివాహం కాలేదని తన స్నేహితుల్లో ఒక స్నేహితుడు అతన్ని తరచుగా ఎగతాళి చేస్తూ వివాహం కాని వాడికి పాస్టర్ కావడానికి అర్హత లేదని చెప్పేవాడు. ఈ వాక్యాన్ని ఉపయోగించి నీవు ఏకపత్ని పురుషుడుగా ఉండాలి అనేవాడు. అయితే ఇక్కడ ప్రాథమిక అర్థం ఏమిటంటే బిషప్ లేదా పెద్ద లేదా అధ్యక్షుడు అనేవాడు ఇద్దరు భార్యలను కలిగిన వాడుగా ఉండకూడదు. పౌలు కాలంలో బహుభార్యత్వం సాధారణంగా ఉండేది మరియు ద్విభార్యత్వం ఖచ్చితంగా విరివిగా ఉండేది. చర్చిలోని పెద్ద తప్పకుండా ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి అని పౌలు ఎంతో ఖరాఖండిగా చెప్పాడు. కాబట్టి సంఘానికి సేవకుడు, పెద్ద, అధ్యక్షుడు అనే వ్యక్తి ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఇక మరొక అర్హత ఏమిటంటే అతడు మితానుభవుడై ఉండాలి. అంటే నెమ్మది అయినవాడు అని అర్థం. సంఘ పెద్ద శాంతముగా ఉండి అనుమానించే విధంగా ప్రవర్తించకూడదు. అతడు తన శాంతిని కాపాడుకునేవాడు కావాలి. అదేవిధంగా సంఘ పెద్దకు అనగా కాపరికి ఉండవలసిన మరొక అర్హత ఏమిటంటే అతడు స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి. అంటే తెలివిగా లేదా గంభీరంగా ఉండేవాడు. అతడు తన పనిని చులకనగా తేలికగా కాకుండా చాలా తీవ్రంగా తీసుకునేవాడు. దీని అర్థం సంఘ పెద్దకు హాస్యభావం ఉండకూడదని కాదు, కానీ అతడు తన పదవిని గంభీరంగా గౌరవప్రదమైనదిగా తీసుకునేవాడు కావాలి. ఇక మరొక అర్హత ఏమిటంటే అతడు మర్యాదస్తుడై ఉండాలి. సంఘ పెద్ద లేదా కాపరి అనేవాడు తన ప్రవర్తనలో క్రమబద్ధంగా ఉండేవాడు కావాలి. అతడు సందేహాస్పదమైన పనులు చేయకూడదు. నాకు తెలిసిన ఒక సేవకుడు తన అజాగ్రత్త కార్యాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. అతని సభ్యుల్లో ఒక మహిళతో అతనికి సంబంధం ఉందని పుకార్లు ఉండేవి. నాకు అనేక మూలల నుండి వచ్చిన సమాచారం ప్రకారము అతడు నిర్దోషి అని నమ్మకం. కానీ అతడు తన ప్రవర్తనలో ఖచ్చితంగా అజాగ్రత్తగా ఉన్నాడు. అతడు ఒక యవన సేవకుడు మరియు తరచుగా చర్చి సామాజిక సమావేశాల్లో అతడు వేళాకోళంగా హాస్యంగా మరొక మనిషి భార్యను తనతో ఇంటికి తీసుకుపోతానని చెప్పేవాడు. అతడు ఆమెను ఆమె ఇంటి వద్ద వదిలి తర్వాత తన ఇంటికి వెళ్ళేవాడు. ఇవన్నీ చాలా వేళాకోళంతో జరిగేవి. కానీ కొంతమంది ప్రజలు దీని గురించి పలువలు చిలువలుగా మాట్లాడడం ప్రారంభించారు. నా అభిప్రాయం ప్రకారము ఒక సంఘ పెద్దగా లేదా సేవకుడిగా అతని ప్రవర్తన పూర్తిగా నిందలకు ఆస్కారం ఇవ్వకుండా వాటికి అతీతంగా ఉండాలి. వేళాకోళం ఉండొచ్చు, కానీ అది సందేహాస్పదమైన కార్యకలాపాలకు దారి తీయకూడదు. ఇక సేవకునికి అనగా సంఘానికి పెద్ద లేదా కాపరిగా ఉండే వ్యక్తి అతిథి ప్రియుడై ఉండాలి. అంటే ఎక్కువ ఆతిథ్యశీలత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అతడు తన తోటి సేవకుడిని లేదా ఇతర సంఘ సభ్యులను భోజనానికి ఆహ్వానించగలిగే వ్యక్తిగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులను సంఘము కూడా ఎప్పుడు ఇష్టపడుతుంది మరియు అనేక సందర్భాల్లో సేవకునిగా ముందు ఉండి ఆయా సంఘ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చువారిగా ఉన్నప్పుడు వారు కూడా ఇతరులను ఆదరించడం నేర్చుకుంటారు. అదేవిధంగా సంఘ అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. సేవా జీవితంలో ఇలాంటి అద్భుతమైన మరియు ఆతిథ్యశీల సాధారణ సభ్యులను కలిసే అవకాశం మనందరికీ ఉంటుంది. అలాంటి చక్కని ఆతిథ్యశీల వ్యక్తులు ఆయా సంఘాల్లో మనకు తరచుగా కనిపిస్తుంటారు. సంఘానికి అధ్యక్షునిగా అనగా సేవకునిగా ఉండే వ్యక్తి బోధింప తగిన వాడునై ఉండాలి. ఇది నేను ఎక్కువగా నొక్కి చెప్పే విషయమని భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వాడుగా ఉండకుంటే అతడు సంఘములో సంఘ పెద్దగా కాపరిగా ఉండకూడదని నా అభిప్రాయం. ప్రియులారా, మన సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరికి అలాంటి బోధింప తగిన సామర్థ్యం ఉందా లేదా అని పరీక్షించి అతడు ఒక సంఘ పెద్దగా ఉండడానికి అర్హత కలిగి ఉన్నాడో లేదో
నిర్ణయించగలిగితే బాగుంటుంది. అది ఒక మంచి ఆలోచన అని ఎప్పుడు నేను అనుకుంటాను. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 2వ భాగములో సేవకునికి అనగా కాపరికి లేదా సంఘ పెద్దకు ఉండకూడని అర్హతలను మనం గమనిద్దాం. మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై అనే మాటను చూస్తాం. ప్రియులారా, ఇక్కడ మనము సేవకునికి ఉండకూడని లక్షణాలను లేక అర్హతలను చూస్తున్నాం. ఒక సంఘ పెద్ద లేదా కాపరి వీటిని కలిగి ఉండవద్దు. అతడు మద్యపానీయే ఉండకూడదు, అనగా అతడు మద్యాన్ని సేవిస్తూ మద్యపానానికి అలవాటు పడినవాడు కాకూడదు. ఇక సేవకునికి ఉండకూడని మరొక విషయం ఏమిటంటే అతడు కొట్టువాడై ఉండకూడదు, అనగా అతనికి హింసాత్మకమైన లేదా జగడాలాడే స్వభావం ఉండకూడదు. ఇక సేవకునిగా ఉండకూడని మరొక శ్రేష్టమైన విషయము ఏమిటంటే అతడు ధనాపేక్ష లేనివాడై ఉండాలి, అనగా అతనికి డబ్బు మీద ప్రేమ ఉండకూడదు. బైబిల్లో అనగా అపోస్తలుడైన పౌలు ఇదే పత్రికలో అనగా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్పినట్లుగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక సంఘ పెద్ద అనగా సంఘ కాపరి తన డబ్బును లేదా చర్చి డబ్బును ఎలా నిర్వహిస్తాడో అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసార్లు అది అతన్ని పెద్ద ఇబ్బందులోకి తీసుకెళ్ళవచ్చు. ఇక సేవకునికి ఉండవలసిన మరొక లక్షణం ఏమిటంటే అతడు సాత్వికుడై ఉండాలి, అంటే సహేతుకమైన వ్యక్తిగా ఉండాలి. అతడు వివేకవంతుడై ఉండాలి. ఎవరితోనైనా హేతుబద్ధంగా చక్కగా మాట్లాడగలిగి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలిగే వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా, సంఘ పెద్దగా సంఘ కాపరిగా ఉండకూడని మరొక లక్షణం ఏమిటంటే అతడు కలహప్రియుడు కాకుండా ఉండాలి, అనగా అతడు వివాదాలను రేకెత్తించే వ్యక్తి కాకూడదు. సంఘంలో నిరంతరం ఇబ్బందులను సృష్టించే వ్యక్తులను ఎప్పుడు పెద్దలుగా కాపరులుగా ఉండడానికి ఎన్నుకోకూడదు. నేటి దినాల్లో అనేక సంఘాల్లో పెద్దలు కాపరులు ఎంతో బహిరంగంగా పోట్లాడుకుంటున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఇక సంఘ పెద్దకు అనగా కాపరి అనబడే సంఘ అధ్యక్షునికి ఉండవలసిన మరొక లక్షణం ఏమిటంటే అతడు దురాశ లేనివాడై ఉండాలి. ఈ మాట మనకు మళ్ళీ డబ్బు మీద ఉండే ఆశను సూచిస్తుంది, అనగా ఇది ఒక విగ్రహారాధనను కూడా సూచిస్తుంది. అంటే నిజానికి డబ్బును ఆరాధించే వ్యక్తిగా ఉండకూడదు అని దీని భావం. నాయకుడు లేదా కాపరి సంపదను అన్నిటికంటే ఎక్కువగా కోరుకునే వ్యక్తిగా ఉండకూడదు, అలాగూ చేయకూడదు. ఇక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ప్రియులారా, ఒక సంఘ పెద్ద కాపరి అనే వ్యక్తి తన సొంత ఇంటిలో అధికారం కలిగి ఉండాలి, కానీ ఒక నియంతగా మారకూడదు అని దీని యొక్క అర్థం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? ఈ మాటలను గమనించారా? ఒక వ్యక్తి తన సొంత ఇంటిని నడిపించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా నడిపించగలడు? ఇక తరువాత వచనాన్ని మనం గమనిద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. ప్రియులారా, ఈ వచనంలో క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఇటీవలే మార్పు చెందిన వ్యక్తిగా అతడు ఉండకూడదు. కొంతమంది ఒక్క వారం మార్పు చెందితే తర్వాత వారానికే చర్చి అధికారిగా నియమించబడతారు, లేదా తమను వాక్యం పంచుకోమని అడుగుతారు. వాస్తవానికి అతడు దానికి సిద్ధంగా ఉండడు. ఈ హెచ్చరిక ఈ రోజుల్లో కూడా మనం పాటించాల్సిందే. ఇటీవల క్రీస్తు కోసం నిర్ణయం తీసుకున్న ప్రముఖ వ్యక్తిని అనగా ఒక సెలబ్రిటీలా సాక్ష్యాలను ముందుకు తీసుకురావాలనే కోరిక చాలామందిలో సహజంగానే ఉంటుంది. అయితే విశ్వాసంలో క్రొత్తగా ఉన్నవారు తమకు తెలియని సిద్ధాంతాల గురించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు క్రీస్తు యొక్క కార్యము దెబ్బతింటుంది. ఇక ఈ వచనంలోనే అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు అనే మాటను మనం గమనిస్తాం. గర్వం అపవాదికి ఉన్న పెద్ద పాపం. అదేవిధంగా
ఇది తరచుగా సంఘ పెద్దలు మరియు ప్రసంగికుల యొక్క పాపం కూడా. ఇది మన అందరికీ ప్రమాదకరమైనదే. ఈ పాపము గనుక మన సంఘములో అనగా చర్చిలో ఉంటే దానిని వెంటనే మనము తరిమివేయవలసిన అవసరత ఎంతైనా ఉందని మనము గ్రహించాలి. ఇక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. మరియు అతడు నిందాపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. ప్రియులారా, ఈ వచనంలో వెలుపటి వారిచే అంటే సంఘానికి వెలుపల ఉన్నవారు అని అర్థం. మరొక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి బయట చెడ్డ పేరు ఉంటే, అతడు అప్పులు చేసి చెల్లించకపోతే, నమ్మదగిన వాడు లేదా అబద్ధాలు ఆడే వ్యక్తి అయితే అతడు వెంటనే సంఘ పెద్దగా ఎంపిక అవడానికి అనర్హుడు. అతడు అలాంటి వ్యక్తి అయితే అతడు నిజంగా సైతాను యొక్క అభ్యర్థి. అతడు క్రీస్తు కార్యానికంటే కూడా సైతానునే బాగా ప్రతిబింబిస్తాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు ఈ సందేశం ద్వారా సంఘంలోని పెద్దలు, నాయకులు, సంఘంలో బాధ్యతలు తీసుకునేవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో వాక్యానుసారమైన హెచ్చరికలను మనం గమనించాం. ఈ లక్షణాలను మన జీవితాలకు అన్వయించుకొని దేవుని యొక్క నమ్మకమైన సేవకులుగా, దేవుని చేతిలో బలమైన పనిముట్లుగా వాడబడుటకు సత్యవంతుడైన దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. బిషప్ అనే పదానికి సాధారణ అర్థం ఏమిటి? బిషప్ అనే పదానికి సాధారణ అర్థం ఏమిటి? 1. పర్యవేక్షకుడు. 2. పరిపాలించువాడు. 3. పోషించువాడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియ ఆత్మీయ స్నేహితులారా, నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందలి సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, లేక మీ వ్యక్తిగత ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.